అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మరి మీకు? ఆ, జగన్ గారి పరిపాలన అంటే ఇలా బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉమ్, అవి అప్పులు పడిపోయి కొంచెం లాస్ ఉమ్, అదంతా తికమక అయిపోయి, ఉమ్, అంటే ఇప్పుడు కొన్ని విజయవాడలో అవి కట్టిస్తూ ఉంటారు కదా, అవి ఉమ్, మధ్యలో ఆగిపోవడం అలా జరిగిపోయింది. అవి ఉమ్, మొత్తం అనేది లాస్ వచ్చింది. ఉమ్, ఉమ్. అంటే వాళ్ళంటే మళ్ళీ గెలిపిస్తారని అలా మధ్యలో ఆపేశారని నా నమ్మకం. ఉమ్, ఉమ్, మళ్ళీ గెలుస్తాడని మళ్ళీ బాగు చేస్తారని అలా ఉన్నారు. ఉమ్, అదేం లేదు. ఉమ్, చంద్రబాబు గారు వస్తే మళ్ళీ ఏదైనా కొత్తగా ఉమ్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బ్రదర్? వాలంటీర్ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు, మాకు 5,000 వస్తున్నాయి, మళ్ళీ జగనే రావాలి, మాకు ఇంకో 10,000 పెరుగుతాయి ఉమ్, అని వాళ్ళు అంటే కొంచెం ఓవర్ చేస్తున్నారండి. నాకు అది నచ్చలేదు. ఉమ్, మళ్ళీ చంద్రబాబు వస్తే కొత్త వాళ్ళకి వస్తుంది. ఉమ్, ఇప్పుడు వాలంటరీ ఇప్పుడు ఆ వాళ్ళే పాత వాళ్ళు ఓవర్ యాక్షన్ అది ఇది తగ్గించుకుంటే మళ్ళీ చంద్రబాబు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకరు మారుతారు. ఉమ్, అలా ఉండాలి. ఉమ్. ఒకరే ఉన్నారు అది ఏదో గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఆ, ఆ, నాకు ఆ. అది నచ్చలేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ ని కూడా 3-4 years కి ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా వేరే వేరే దగ్గరికి. ఎట్లంటే వీళ్ళు వాలంటీర్స్ అందరినీ వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ చేస్తే? అలా మనకు తెలియదు అన్న. ఉమ్, ఉమ్, వాళ్ళే మళ్ళీ జగన్ వచ్చాడు అనుకో, మళ్ళీ వాళ్ళనే 10,000 పెంచి వాళ్ళనే పెట్టచ్చు అనుకుంటా. వాళ్ళనే పెట్టుకోవడం అది ఓవర్ గా. చంద్రబాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు అంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కూడా వస్తుంది కదా మనీ, వాళ్ళకు జాబ్ 10,000 పోయింది. తర్వాత ఇంకా ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి చంద్రబాబు నాయుడు వస్తే మంచి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తే